సమస్య తెలుసుకొని పరిష్కారం చేస్తే ఎలాంటి వ్యాధి అయినా నయమవుతుందని తెలియజేసే కథ అంతు చిక్కని వ్యాధి. కోసల దేశాన్ని ఏలిన ఆనందసేన మహారాజుకు అన్నీ ఉండేవి, కానీ ఆనందమే లేకపోయింది. ఆయన సాధారణంగా విచారంగా ఉండేవాడు. నిజానికి అందుకు తగిన కారణం ఏమీ లేదు. ఆయన పాలనలో ప్రజలు ఎలాంటి ఈతి బాధలు లేకుండా సుఖంగా జీవిస్తూ ఉండేవారు. కోసల కన్నా బలమైనది, సుభిక్షమైనది మరేది ప్రపంచంలోనే లేదని చెప్పుకునేవారు. రాజకీయ వ్యవహారాలలోనూ మునిగి తేలి బయటపడినాక ఆయన మనసుకు ఆనందం కలిగించడానికి ఎన్నో రకాల వినోదాలు సిద్ధంగా ఉండేవి. ఆయనకు కుటుంబ సంబంధమైన చికాకులు ఏమీ కూడా లేవు. ఆయన భార్య చక్కనిది, పిల్లలు చుక్కల్లాంటి వాళ్ళు. ఆనందసేనుడికి అన్నింటికన్నా హాస్యోక్తులంటే చాలా ఇష్టం. విసుగు లేకుండా ఎన్ని హాస్యకథలైనా ఆయన విని ఆనందించేవాడు. కానీ తర్వాత ఎప్పటిలాగే ఆయనను విచారం పట్టుకునే ఉండేది. అందుబట్టని రాజుగారి ఈ విచారం గురించి మంత్రి రాణి ద్వారా తెలుసుకొని ఆశ్చర్యపోయాడు. ఎంత ఆలోచించినా రాజుగారి విచారానికి కారణం కనిపించలేదు మంత్రికి. చివరికి ఆయన ఒక నిర్ణయానికి వచ్చాడు. రాజుగారు హాస్యప్రియుడు, తగినంత హాస్యం అందించగలిగితే రాజుగారి విచారం పోగొట్టగలిగిన వాళ్ళం అయితాం కావచ్చు అనుకున్నాడు. తగినంత హాస్యం అందని కారణం వల్లనే రాజుగారు విచారంగా ఉంటున్నారేమో అని భావించుకొని మంత్రి తన ఆస్థాన విదూషకుని నియమించడానికి నిర్ణయించాడు. రాణి కూడా ఈ ఆలోచనను ఆమోదించింది. ఆస్థాన విదూషకుణ్ణి నియమిస్తే బాగుంటుందని రాణి మంత్రి అన్న మీదట రాజు కూడా అందుకు సమ్మతించాడు. అయితే ఆ విదూషకుణ్ణి రాజుగారే స్వయంగా ఎన్నుకుంటే బాగుంటుందని మంత్రి అన్నారు. రాజుగారు ఎందుకు ఒప్పుకున్నారు. ఆస్థాన విదూషకుడి నియామకం జరుగుతుందని, ఆ పదవికి తగిన వారిని రాజుగారే స్వయంగా ఎన్నిక చేస్తారని దేశమంతటా చాటింపు చేయించారు. చాటింపు విని ఎందరో మాటకారులైన హాస్యగాళ్ళు రాజుగారి వద్దకు వచ్చారు. కానీ రాజుగారు ఆస్థాన విదూషకుణ్ణి ఎన్నిక చేయడం జరగలేదు. అనేక మాసాలు గడిచాయి, కానీ ఆస్థాన విదూషకుడి పదవి అలాగే ఉండిపోయింది. రాజుగారి విచారణ కూడా ఎప్పట్లాగే అలాగే ఉండిపోయింది. ఆ దేశంలోని ఒక గ్రామంలో రామశర్మ అనే బ్రాహ్మణుడికి 3 కొడుకులు ఉండేవారు. 3 చదువుకున్న వారే. అందులో పెద్దవాళ్ళిద్దరూ మంచి మాటకారితనము, హాస్యము గలవాళ్ళు. చతురోక్తులాడటము, హాస్యకథలు కల్పించడము వాళ్లకు బాగా తెలుసు. 3వ వాడికి ఆ విద్య అంతగా రాదు, కానీ ఎదుటి వాళ్ళ మనస్సు కనిపెట్టడంలో వాడికి అద్భుతమైన నేర్పు, చాకచక్యం ఉండేవి. రాజుగారు వేయించిన చాటింపు అన్నదమ్ములు విన్నారు, కానీ అంత పెద్ద పదవి తమదాకా రాబోయిందా అనుకుని నిర్లక్ష్యం చేశారు. అయితే ఎన్ని మాసాలు గడిచినా ఆ పదవికి ఎవరు ఎన్నిక కాలేదని తెలిసేసరికి రామశర్మ పెద్ద కొడుకులిద్దరినీ తమ అదృష్టం ఎలా ఉన్నదో చూసుకుందామని రాజధాని నగరానికి ప్రయాణమయ్యారు. వాళ్ళ వెంట 3వ వాడు కూడా బయలుదేరాడు. తమకు పనులు చేసి పెట్టడానికైనా ఉంటాడులేమ్మని పెద్దవాళ్ళిద్దరు వాణ్ణి తమ వెంట రానిచ్చారు. రాజధాని నగరం చేరుతూనే పెద్దవాడు రాజును చూడబోయాడు. వాడు రాజును చూసి తిరిగి వచ్చి 2వ వాడితో, నేను చెప్పిన కథలు కబుర్లు విని రాజుగారు విరగబడి నవ్వారు. నాకు ఆయన 100 వరహాల బహుమానం ఇచ్చి నన్ను అభినందించారు కూడా. కానీ తర్వాత ఆయన ఎందుకో విచారంగా కనబడ్డారు. విదూషకుడి పదవికి మాత్రం నన్ను ఆయన ఎన్నిక చేయలేదు. దాన్ని బట్టి నువ్వు ఏం చెయ్యాలో బాగా ఆలోచించుకొని రేపు రాజుగారి దగ్గరికి వెళ్ళి నీ అదృష్టం చూసుకో అని చెప్పారు. మర్నాడు 2వ వాడు కూడా వెళ్ళి రాజుగారి దర్శనం చేసుకొని మాట్లాడి 200 వరహాలు బహుమానం పొంది ఆస్థాన విదూషకుడి పదవికి ఎన్నిక కాకుండానే తిరిగి వచ్చాడు. అన్నదమ్ములు నిరుత్సాహపరిచినా లెక్క చెయ్యకుండా 3వ వాడు కూడా రాజును చూడబోయాడు. వాణ్ణి చూస్తూనే రాజు, కొత్త విశేషాలేమైనా ఉంటే చెప్పండి అన్నాడు. అందుకు 3వ వాడు, మహారాజా, మీరు ఎన్నో రకాల కథలు కబుర్లు విని ఉంటారు. నేను మీకు విశేషాలు చెప్పగలవాణ్ణి కాను. నేను ఏదో తెలియని విచారంతో బాధపడుతున్నాను. ఈ వంకతో మీతో కాసేపు మాట్లాడి నా దిగులు పోగొట్టుకుందామని వచ్చాను. హాస్యము మిమ్మల్ని మించిన వారు లేరని అందరూ చెప్పుకోగా విన్నాను అన్నాడు. రాజు పక్కనే ఉన్న మంత్రి ఆ మాటలకు చిరాకుపడి, రోలు వెళ్ళి మధ్యలతో మొరపెట్టుకున్నట్లుగా ఉన్నది నీ వ్యవహారం అన్నాడు. రాజు మంత్రిని వారించి తనను ఆ యువకుణ్ణి కొంతసేపు ఏకాంతంగా వదలమన్నాడు. తర్వాత రాజు 3వ వాడు 2 గంటల సేపు మాట్లాడుకున్నారు. తర్వాత రాజు మంత్రిని పిలిచి తనకు విదూషకుడితో పని లేదని రామశర్మ 3వ కొడుకును తన అంతరంగికుడిగా నియమిస్తున్నానని చెప్పాడు. ఈ సంగతి 3వ వాడి నుంచి అన్నలు విని ఎంతోగానో ఆశ్చర్యపడి అందులో గల రహస్యం ఏమిటో వివరించమని తమ్ముణ్ణి అడిగారు.
రాజుగారికి తన చతుర సంభాషణలతోనూ హాస్యంతోనూ ఇతరులను సంతోషపెట్టి గొప్ప హాస్యగాడిగా గుర్తించబడాలని తీవ్రమైన కోరిక ఉన్నది. కానీ ఆయనను సమీపించిన ప్రతివాడు తన హాస్యంతో రాజుగారిని ఆనందింపజేశాడే కానీ అలా చేసే అవకాశం రాజుగారికి ఇచ్చాడు కాడు. అదే ఆయన విచారానికి అసలు కారణం. ఆయనకు తన హాస్యశక్తిలోనే నమ్మకం తగ్గసాగింది. అందుకనే హాస్యం విన్న తర్వాత ఆయనకు మరింత విచారం కలుగుతుంది. నేను ఈ సంగతి అనుమానించి ఆయన నాతో హాస్య సంభాషణలు చేయడానికి మంచి అవకాశం ఇచ్చాను. ఫలితం మీరే చూశారు అన్నాడు మూడోవాడు. రామశర్మ మూడో కొడుకును తన అంతరంగికుడిగా నియమించిన తర్వాత రాజుగారిలో మరెన్నడూ విచారం కనబడలేదు. త్వరలోనే మూడోవాడు ఆ స్థానంలో తన పదవికి తగ్గట్లు బలం పెంచుకొని తన అన్నలిద్దరికీ కూడా మంచి పదవులు ఇప్పించాడు.